అనగనగా అందమైన అల్లిరి ఫ్రెండ్స్. వాళ్ళెవరో కాదు, పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిగడ్డ, ఐస్ క్యూబ్. వీళ్ళు నలుగురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు అందరూ కలిసి పిక్నిక్ వెళ్దామా అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ఎవరిదో కాదు, ఐస్ క్యూబ్ది. వెంటనే ఉల్లిగడ్డ, అయ్యయ్యో మనం చిన్నపిల్లలం, అలా ఎలా వెళ్తాం అని అంది. ఏం కాదు, నేను వస్తాను అంది పచ్చిమిర్చి. వెంటనే టమోటా, అయితే నేను వస్తాను. చేసేదేం లేక ఉల్లిపాయకి ఇష్టం లేకపోయినా పిక్నిక్కి వాళ్ళతో బయలుదేరింది. దారిలో వాళ్ళకి అందమైన ఒక వాటర్ ఫాల్స్ కనిపించింది. వెంటనే దాన్ని చూసి చాలా హ్యాపీగా అందరూ ఎగిరి దూకేశారు. చాలాసేపు అందులో ఆడుకున్నారు, చాలాసేపు మునిగారు. అంతా అయిపోయాక అందరూ కలిసి మళ్ళీ ఒడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. ఇంతలో సడన్గా వాళ్ళకి ఐస్ క్యూబ్ ఎక్కడా అని ఆలోచన వచ్చింది. కానీ ఐస్ క్యూబ్ కనిపించలేదు. చాలాసేపు ఐస్ క్యూబ్ కోసం వెతికారు, కానీ వాళ్ళు ఐస్ క్యూబ్ మునిగిపోయింది అనుకున్నారు. ఇక భయమేసి అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. అలా వెళ్తుండగా దారిలో ఓ తుంటరి పిల్లవాడు టమోటాను చూశాడు. ఎగిరి ఒక్క తొక్కు తొక్కేశాడు. టమోటా అక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోయింది. అది చూసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి చాలా ఏడ్చాయి. వాళ్ళు భయంతో ఫాస్ట్గా రోడ్డు మీద నడుస్తున్నారు. వెంటనే ఒక బజ్జీ కొట్టు బాబాయ్ పచ్చిమిర్చిని చూశాడు. పచ్చిమిర్చిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి కట్ చేసి దానికి పిండి పూసి వెంటనే దాన్ని ఆయిల్లో వేసి బజ్జీగా చేసేసాడు. పచ్చిమిర్చి చచ్చిపోయింది. వెంటనే ఉల్లిపాయ ఏడ్చుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా, నా ఫ్రెండ్స్ అంతా చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోతే నేను ఏడ్చాను, మరి నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు అని చాలాసేపు ఏడ్చింది. దేవుడు వెంటనే, ఏం కాదు, ఏడవకు, ఇకపై ఎవరైతే నిన్ను చంపుతారో వాళ్ళే నీ కోసం చాలా ఏడుస్తారు అని చెప్పాడు. ఉల్లిగడ్డ చాలా సంతోషపడింది. ఇంకెప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పకుండా బయటికి రావద్దని ఆలోచించుకుంటూ తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళింది. ఇలా వాళ్ళ స్నేహం ముగిసింది.